ఆస్ట్రేలియా 462 వీసా సబ్ క్లాస్ కేటగిరీలో ఏంటి అని అంటే, ఎవరైనా సరే క్యాండిడేట్స్ ఆస్ట్రేలియాకి వెళ్ళి ఒక 1 year వీసా టర్మ్ వస్తుంది. ఆ వీసా టర్మ్లో వాళ్ళు అక్కడ వర్క్ చేయొచ్చు, లేదా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు, హాలిడే చేసుకోవచ్చు, లేదా ఒక స్మాల్ డ్యూరేషన్ ఏదన్నా కోర్స్ కావాలన్నా చేసుకోవచ్చు. సో ఇది చాలా ఒక మంచి ఆపర్చునిటీ మన ఇండియన్ యూత్కి. సో అండర్ 30 ఏజ్ ఉన్న గ్రూప్ ఉన్న యువత మాత్రమే దీనికి అర్హులు. రెండో పాయింట్ ఏంటంటే, మీ దగ్గర అట్లీస్ట్ డిప్లొమా కానీ బ్యాచిలర్స్ కానీ ఏ స్పెషలైజేషన్లో అయినా సరే క్వాలిఫికేషన్ ఉండాల్సింది ఉంటుంది. వాళ్ళకి ఏ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్ IELTS కానీ PTE కానీ ఇంత స్కోర్ ఉండాలనే రిక్వైర్మెంట్ కూడా లేదు. ఈ బ్యాలెట్ సిస్టంలో ఇది నిన్న ఓపెన్ అయింది. 4th నుంచి 26th of this month వరకు ఈ బ్యాలెట్ ఓపెన్ ఉంటుంది. ఈ బ్యాలెట్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా సబ్మిట్ చేస్తే దానిలో నుంచి డ్రాలో కొంతమందిని పిక్ చేసుకుంటారు. ఆ కొంతమందికి ఈ 1 year వీసా ఇస్తారు. ఫస్ట్ స్టేజ్ మనకి బ్యాలెట్లో ఎంపిక అవుతామండి. తర్వాత వాళ్ళు పేపర్ వర్క్ చెప్తారు. దాని తర్వాత వీసా సబ్మిషన్ ఉంటుంది. సో అట్లా వీసాకి సబ్మిట్ చేసిన తర్వాత వీసా వస్తుంది. సో ఆ వీసాకి సంబంధించి ఈ బ్యాలెట్ సబ్మిట్ చేస్తాం కానీ వీసా సబ్మిట్ చేస్తాం కానీ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ చూపిస్తాం కానీ, అలానే వాళ్ళ ఫండింగ్ రిక్వైర్మెంట్స్ చూపిస్తాం కానీ, అలానే వాళ్ళు కనెక్షన్స్ టు ద హోమ్ కంట్రీ అంటే ఇండియాకి తిరిగి వస్తారనే ప్రూఫ్ చూపిస్తాం కానీ, ఈ పేపర్ వర్క్ అంతా రిక్వైర్మెంట్ ఉంటుంది. అవన్నీ తీసుకొని వీసాకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్ క్లాస్ 462 కింద. ఆ 462 కింద సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి వీసా వస్తుంది. సో బ్యాలెట్లో ఎంపిక అవ్వగానే వీసా వచ్చినట్టు కాదు, అప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఇవన్నీ చేసిన తర్వాత వీసా వస్తుంది. ఖర్చులు పెట్టుకోలేము, లేదంటే మాకు ఆపర్చునిటీ లేదు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు దీన్ని అందిపుచ్చుకొని మ్యాక్సిమం సబ్మిషన్ చేసుకుంటే దే విల్ హ్యావ్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ.